నమస్తే అండి. పాలకూర పచ్చిశనగపప్పు మసాలా కూర చేశానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్లాస్తో సగం శనగపప్పు తీసుకున్నాను. ఈ పప్పు 1 గంట ముందు నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 3 చెంచాలు నూనె పోసుకోవాలండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయండి. 2 టమాటాలు చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. టమాటాలు మగ్గాక పాలకూర వేసుకోవాలి. ఒక పాలకూర కట్ట పెద్దది తీసుకున్నానండి. పాలకూర వేసాక మూత పెట్టి మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. పాలకూరలో నీరంతా బయటకు వచ్చి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసి ఇదంతా వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు నీళ్ళతో సహా వేసేయాలి. పచ్చిశనగపప్పు ఎప్పుడూ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి. కొంచెం పలుకు ఉండగానే స్టవ్ కట్టేసుకోవాలి. ఇలా ఉండగానే స్టవ్ కట్టేసుకోవాలండి. చల్లారితే ఇంకా దగ్గరికి పడుద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.